మార్నింగ్ ఎవరీవన్. నేను సుధాకర్ పర్చూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో కొన్ని నిమిషాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ ఛానళ్ళు మరియు సోషల్ మీడియాని వాడే విధానాన్ని తెలుసుకుందాం. యూట్యూబ్లో ప్రేక్షకుల ఆదరణ పొందడానికి మనకు అనుభవపూర్వకమైన అందరికీ ఉపయోగపడే విషయాలని పొందుపరుస్తూ ఉండాలి. రన్నింగ్ జనరేషన్ గురించి తెలుపుతూ భవిష్యత్తును ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విధానాన్ని కూడా మనం చెప్పవచ్చు. మానవుడి జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. కాలం బహు విలువైంది. పోయిన కాలం తిరిగి రాదు. మనకున్న కాలంలోనే మనం ముందుకు నడవాలి. ఈరోజు అనుకుంది రేపు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఉపయోగించుతూ ప్రతి నిమిషాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనుభవం కలిగిన వ్యక్తుల ద్వారా వారి జీవితంలో అనుభవంలో కష్ట నష్టాలు, విజయాలు, అపజయాలన్నీ కూడా మనం బేరీజు వేసుకోవాలి ప్రతి విషయంలో. సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తులకి ఒక అపూర్వమైన ఒక ప్లాట్ఫారం. దీన్ని అమూల్యంగా ఉపయోగించుకుంటే దాని విలువ పెద్ద కీర్తి ప్రతిష్టలను నిలుపుతుంది. సాధారణ వ్యక్తులు మీడియాని నిరోధించే అవకాశాన్ని మీడియాలో లేదు. కాబట్టి మీడియాని మనం ఎంతో జాగ్రత్తగా 10 మందికి ఉపయోగపడుతూ ప్రజల సమస్యలను, మూల సమస్యలను కలుపుకుంటూ మీడియాని కొనసాగించడం వల్ల మీడియాకి బలమైన ప్లాట్ఫారం ఏర్పడుతుంది. నేను పర్చూరు సుధాకర్రావు. నాకు మీడియాని ఎలా వాడాలనిపించింది అనేది ఈ యూత్కి తెలుపుతాను. నేను మధ్యతరగతి కుటుంబంలో బురిపాలెం అనే గ్రామంలో జన్మించాను. నాకు కూడా కొన్ని ఊహలు ఉండేవి. ఆ ఊహలకు అనుగుణంగా నాకున్న చదువు 10వ తరగతి మరియు ఐటీఐ ఎలక్ట్రికల్ అనేది ఒక అప్పట్లో 85-86లో అది ఎలక్ట్రికల్ అనేది ఒక ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టు. దాంట్లో సోషల్ మాత్రమే తెలుగు ఉంది. అలా ఇంగ్లీష్లో కొంత పట్టు ఏర్పడటానికి ఎలక్ట్రికల్ సబ్జెక్టు ఐటీఐ ఉపయోగపడింది. తర్వాత ఎలక్ట్రికల్ అయిన తర్వాత కేసీపీ మాచర్లో ప్లాంట్లో పనిచేసే కేసీపీ మాచర్ల సిమెంట్ ప్లాంట్లో పనిచేసే అవకాశం ఏర్పడింది 88లో. తద్వారా ఎక్కువ మంది ఆ ప్లాంట్లో పనిచేసేవాళ్ళు. వారి ద్వారా వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఉన్న విషయాలు అన్నీ అవగతం చేసుకోవడానికి ఏర్పడింది. అంటే కేసీపీ మాచర్ల అంటే అప్పట్లో 88లో ఓల్డ్ ప్లాంట్గా ఉండేది. ఓల్డ్ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ద్వారా ఉండేది. కానీ 89లో కంప్యూటర్ ప్లాంట్ ద్వారా న్యూ కంప్యూటర్ ప్లాంట్గా మారింది. ఆ ఓల్డ్ ఎలక్ట్రికల్ నాలెడ్జి ప్లస్ న్యూ కంప్యూటర్ నాలెడ్జిని రెండింటిని 89లోనే నేను అవగతం చేసుకున్నాను. ఒక పక్క కార్మికులతో మమేకమవుతూ మరియు ఒక పక్కన జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ ముందుకు నడిచే అవకాశం నాకు ఏర్పడింది. తర్వాత హైదరాబాద్లో బిఎస్ఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను 1 సంవత్సరంన్నర పాటు. ఆ తర్వాత 93-96 వరకు రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేశాను. రామోజీ ఫిలిం సిటీలోనే 3.5 సంవత్సరాల లోపల ఫిలిం సిటీకి అంతర్గతంగా తోడ్పడుతూ 3.5 సంవత్సరాల లోపలే వారిచ్చిన నివాసాల్లో ఉంటూ
ఫిల్మ్ సిటీలో ఎలక్ట్రీషియన్గా నాకున్న సమయాన్ని వెచ్చించాను 3.5 సంవత్సరాల్లో. రామోజీ ఫిల్మ్ సిటీలో పర్చూరు సుధాకర్ ఎలక్ట్రీషియన్ అనేది ఒక మంచి పేరుని క్రియేట్ చేసుకోగలిగాను. దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్చూరు సుధాకర్ అనే నేమ్ నోటెడ్ అయింది. 96 ఎండింగ్లో నాకు అనుకోకుండా ట్రాన్స్ఫార్మర్ మీద హెచ్టి షాక్ 11 kV షాక్ పనిలో తగిలింది, పెద్ద లైను. తద్వారా ఆ లైన్ని ఎలక్ట్రికల్ని వదలాలనుకొని టైంలో 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్ జాబ్స్ 97లో పడటం వల్ల మంగళగిరి డిపోలో ఫిబ్రవరి 25, 97న కండక్టర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కండక్టర్గానే కొనసాగుతున్నాను. అయితే